మాస్ మహారాజా రవితేజ చేతికి గాయమైంది. ఆయన తన 75వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ తరుణంలో సెట్స్ మీద జరిగిన ప్రమాదంతో ఈ గాయమైందని తెలుస్తోంది. గాయమైన వెంటనే ఆయన యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స చేసిన వైద్యులు ఆయనను 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. రవితేజకు గాయాలు అన్న వార్త బయటికి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న షూటింగ్లో గాయమైందట. అది చిన్న గాయమే కదా అని షూటింగ్ను కంటిన్యూ చేశారట రవితేజ. అదే ఇప్పుడు సర్జరీ వరకు తీసుకెళ్లిందట. అలా షూటింగ్ చేయడంతో కుడి చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందట. ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు అని, విశ్రాంతి తీసుకుంటున్నారు అని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో గత వారమే ఆడియన్స్ ముందుకు వచ్చాడు రవితేజ. మిస్టర్ బచ్చన్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది, మూవీ మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి, చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిస్టర్ బచ్చన్ను కాపాడేందుకు రవితేజ ఎంత చేయాలో అంత చేశాడు. కానీ మూవీని మాత్రం ఆడియన్సే కాదు, ఫ్యాన్స్ కూడా భరించలేకపోయారు. దీంతో మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూస్తుంది. వీక్ డేస్లో సినిమా మరింత వీక్ అయిపోయింది. మిస్టర్ బచ్చన్కు డబుల్ ఇస్మార్ట్కు మినిమం కలెక్షన్స్ కూడా రావడం లేదు. అందుకే చాలా చోట్ల కమిటీ కుర్రోలు సినిమాలను రీప్లేస్ చేశారు. అలా మిస్టర్ బచ్చన్ ఫలితం తేడా కొట్టిన రవితేజ మాత్రం తన సినిమాలతోనే బిజీగా ఉంటున్నాడు. రవితేజ చిత్రాలు వరుసగా థియేటర్స్ వద్ద కమర్షియల్గా బోల్తా పడుతూనే ఉన్నాయి. ఇక రామారావు ఆన్ డ్యూటీ, కిలాడి, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అంటూ ఇలా ఏ సినిమా కూడా కమర్షియల్గా విజయం సాధించలేకపోయాయి.